Welcome to Sweet the Coaching Center. Today RRB cleans paper explanation. There are 8 boxes which are kept in 8 different shelves. Shelves are numbered as 2, 5, 6, 7, 8, 9, 11 and 13, which are kept from bottom to top according to given order. 8 బాక్సెస్ ఉన్నాయంట. వాటి యొక్క సెల్ఫ్స్ వచ్చేసి నెంబర్స్ ఇచ్చారనమాట. ఇక్కడ 2, 5, 6, 7, 8, 9, 11, 13. 8 సెల్స్ ఉన్నాయన్నమాట. Box C is kept self number which is multiple of 3. E అనేది మల్టిపుల్ ఆఫ్ 3లో ఉండాలంట. మల్టిపుల్ ఆఫ్ 3 మనకి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి, 9 or 6 అనమాట. అంటే ఇక్కడ నేను ఈ దాంట్లో 9 దగ్గర తీసుకుంటున్నా, ఈ ఇక్కడ 6 దగ్గర తీసుకుంటున్నాను అనమాట. 3 boxes are placed between box E and D. ఈకి డీకి 3 ప్లేసెస్ ఉన్నాయన్నమాట. 1, 2, 3 అంటే ఇక్కడ డి వస్తుంది. 1, 2, 3 ఇక్కడ డి వస్తుంది అనమాట. 11 ప్లస్. బాక్స్ C is kept at the self number which is multiple of 4. C is multiple of 4. 4 multiple. C is 4 multiple మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 8 మాత్రమే ఉంది. అంటే C ఇక్కడ వస్తుంది అనమాట. C అనేది 8th ఫ్లోర్లో వస్తుంది. Box F is kept even number self. Box F is kept even number self and below box C. బాక్స్ C బిలో ఉండాలంట, ఈవెన్ నెంబర్ ఉండాలంట. ఇటు సైడ్ వచ్చేసి మనకు బిలోలో వచ్చేసి 2 మాత్రమే ఉంది ఈవెన్ కాబట్టి ఇక్కడ F వస్తుంది. ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. 6లోనే రావచ్చు లేదా 2లోనే రావచ్చు అన్నమాట. Number of boxes kept below F is same number of boxes kept above H. Below F ఎంతమంది ఉన్నారు, above H ఎంతమంది ఉన్నారు అనమాట. ఇప్పుడు మనకి F ఇక్కడ వచ్చింది కాబట్టి బాటమ్ మోస్ట్ వచ్చింది కాబట్టి H అనేది టాప్లో వస్తుంది అనమాట. అంటే ఇక్కడ H వస్తుంది. సేమ్ వే ఇక్కడ 6లో F వచ్చింది అనుకో. ఒకవేళ మనకు 6లో F వస్తే 1, 2 కింద 2 ఉన్నాయి. అప్పుడు మనకి నైన్త్ సెట్లో వచ్చేసి మనకు హెచ్ వస్తుంది అనమాట. అందుకు ఎఫ్ అనేది ఇక్కడ బాటంలో వస్తుంది, ఇక్కడ వచ్చేసి హెచ్ వస్తుంది. ద సెల్ఫ్ నెంబర్ అట్ బాక్స్ విచ్ ఈజ్ బాక్స్ ఏ ఈజ్ కెప్ట్ ఈక్వల్ to the sum of the selves of box F and B. F and B యొక్క సమ్ వచ్చేసి ఏ యొక్క సెల్ఫ్ అవుతుంది అనమాట. మనకు F is equal to 2 ఉంది కదా, ఇక్కడ 2 ఉంది కాబట్టి F is equal to 2. F equal to 2 అన్నప్పుడు B తెలియదు మనకు. B అండ్ F వీటి యొక్క సమ్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఏ వాల్యూ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ బాక్స్ G is kept నాన్ ప్రైమ్ ఆడ్ నెంబర్ అనమాట. బాక్స్ G is నాన్ ప్రైమ్ ఆడ్ నెంబర్ మనకి ఏమొస్తుంది? ఇక్కడ 9 అనేది వస్తుంది అనమాట. 9 అనేది ఆడ్ నెంబర్, ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి. అంటే G అనేది ఇక్కడ వస్తుంది అనమాట. ఈ దాంట్లో ఇక్కడ G అనేది మనకు నాన్ ప్రైమ్ ఆడ్ నెంబర్ లేదు ఈ పొజిషన్లో, అందుకు ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ F is equal to కదా, B ఈక్వల్ టు ఏమవుతుంది మనకు? B ఈక్వల్ టు 5 అవుతుంది అనమాట. 5 + 2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 7 అవుతుంది. అప్పుడు ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? 7 అవుతుంది. అంటే ఏ 7 ప్లేస్లో వస్తుంది అనమాట. అంటే ఏ ఇక్కడ వస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్స్ ఈజ్ కెప్ట్ జస్ట్ బిలో బాక్స్ H? బాక్స్ X జస్ట్ బిలో ఉన్నారు, బాక్స్ X జస్ట్ బిలో D ఉన్నారు. అంటే బాక్స్ D, ఆప్షన్ 3. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్స్ ఈజ్ కెప్ట్ 5 నెంబర్ సెల్ఫ్? 5 నెంబర్ సెల్ఫ్లో ఉన్నారు మనకు? B ఉన్నారు, బాక్స్ B, ఆప్షన్ 4.
హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. సికి ఎఫ్ కింద మనకు సి ఇక్కడ ఉంది, ఎఫ్ ఇక్కడ ఉంది. 1 2 3 మెంబర్స్ ఉన్నారు. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద సెల్ఫ్ నెంబర్ అట్ విచ్ డి అండ్ బి. డి ఎంత మనకి ఇక్కడ, డి అనేది మనకి ఎంత 11, డి అనేది 11. బి అనేది ఎంత మనకు, బి అనేది 5. 11 + 5 = ఎంత 16. బాక్స్ ఏ ఇస్ ప్లేస్ విచ్ నెంబర్ సెల్ఫ్. ఏ నెంబర్లో ఉంది మనకు 7, ఆప్షన్ 4. సిలాలిజం. ఓన్లీ బ్రిడ్జ్ ఇస్ ఐరన్. ఓన్లీ బ్రిడ్జ్ ఇస్ ఐరన్ అంటే ఆల్ ఐరన్ ఈజ్ బ్రిడ్జ్ అన్నమాట. నో రోడ్ ఈజ్ పాత్. సమ్ రోడ్ ఈజ్ బ్రిడ్జ్. సమ్ రోడ్ ఈజ్ బ్రిడ్జ్. ఒక నిమిషం. ఓన్లీ బ్రిడ్జ్ ఇస్ ఐరన్ అంటే ఆల్ ఐరన్స్ ఆర్ బ్రిడ్జ్ అవుతాయి. నో రోడ్ ఈజ్ పాత్. సమ్ రోడ్ ఈజ్ బ్రిడ్జ్. సమ్ రోడ్ ఈజ్ బ్రిడ్జ్ కాబట్టి సమ్ రోడ్ ఈజ్ బ్రిడ్జ్, ఇక్కడ రోడ్ వస్తుంది. నో రోడ్ ఈజ్ పాత్. నో రోడ్ ఈజ్ పాత్ వస్తుంది. కంక్లూజన్. సమ్ పాత్ కెన్ బి ఐరన్. పాత్ ఇక్కడ ఉంది, ఐరన్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఓన్లీ అన్నప్పుడు మనకి ఏమవుతుంది, నో రిలేషన్ ఉంటుంది అనమాట. ఓన్లీ అన్నప్పుడు ఐరన్కి పాత్కి నో రిలేషన్ ఉన్నప్పుడు పాసిబిలిటీ రైట్ అవ్వదు అనమాట, అందుకే ఇది రాంగ్ అవుతుంది. సమ్ పాత్ ఈజ్ బ్రిడ్జ్. పాత్ ఇక్కడ ఉంది, బ్రిడ్జ్ ఇక్కడ ఉంది, థర్డ్ రిలేషన్ కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. నైదర్ నార్. ఆన్సర్ నైదర్ నార్, ఆప్షన్ 5. సమ్ ప్యారెట్ ఆర్ ఈగల్. Some parrot or eagle. Some parrot or eagle. No eagle is bird. No eagle is bird. Only few birds are butterflies. Only few birds. Only few birds are butterflies. Only few birds are butterflies. Butterflies. Conclusion. సమ్ బటర్ఫ్లైస్ కెన్ బి ప్యారెట్. బటర్ఫ్లైస్ ఇక్కడ ఉన్నాయి, ప్యారెట్ ఇక్కడ ఉందన్నమాట. థర్డ్ రిలేషన్ కాబట్టి పాసిబిలిటీ రైట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సమ్ ప్యారెట్ ఆర్ నాట్ బర్డ్. ప్యారెట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ సమ్ పార్ట్ అనేది ఇది కదా, ఈ పార్ట్ అనేది నో అవుతుంది అనమాట, మనకు నో బర్డ్ అవుతుంది అనమాట, అందుకు ఇది రైట్ అవుతుంది. ఓన్లీ ఫ్యూ ఫ్లవర్స్ ఆర్ ఫ్లాట్. Only few floors are flats. Only few floors are flat. Only few floors are flat. Some flowers are flat. ఇక్కడ ఓన్లీ ఫ్యూ ఉంది కాబట్టి some flowers are flat. Some flowers are flat అంటే ఇక్కడ ఫ్లవర్ వస్తుంది. All flowers are fresh. All flowers are fresh. Conclusion. Some floor is not flower. Floor. Some floor is not flower. Floor ఇక్కడ ఉంది, ఫ్లవర్ ఇక్కడ ఉంది, థర్డ్ రిలేషన్ కాబట్టి రాంగ్. Some fresh are flat. Some fresh. ఫ్రెష్ అనేది ఇక్కడ ఉంది కదా, ఫ్రెష్ ఫ్లాట్ అంటే సమ్ పార్ట్ ఇది సమ్ అవుతుంది కాబట్టి కరెక్ట్. నైన్ పర్సన్స్ HIFELCWZ and M sit in a linear row but not necessarily in the same order in such a way that number of persons face north directions are 3 more than the number of persons face south directions. Note not more than 2 persons sit. Not more than 2 persons sit adjacent to each other, faces same directions. Okay. 9 members ఉన్నారంట.
సమ్ ఆఫ్ ద ఫేసింగ్ సౌత్, సమ్ ఆఫ్ ద ఫేసింగ్ నార్త్ అనమాట. నార్త్ ఫేస్ చేసే వాళ్ళు 3 మెంబర్స్ ఎక్కువ ఉన్నారు అనమాట. సౌత్ ఫేస్ చేసే దానికంటే, సౌత్ డైరెక్షన్ కంటే నార్త్ ఫేస్ చేసే వాళ్ళు 3 మెంబర్స్ ఎక్కువ ఉన్నారు. నెక్స్ట్ ఎఫ్ సిట్స్ థర్డ్ ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్. ఎక్స్ట్రీమ్ ఎండ్ నుంచి ఎఫ్ అనేవాడు థర్డ్ పొజిషన్లో అనమాట. అంటే 1 2 3. ఇక్కడ నుంచి లెఫ్ట్ నుంచి 1 2 3 అయితే 1 2 3 4 5 6 7 8 9. నెక్స్ట్ మనం రైట్ హ్యాండ్ నుంచి తీసుకుంటే 1 2 3. అంటే ఇక్కడ ఎఫ్ వస్తాడు. 4 5 6 7 8 9. L sits third to the left of F. L sits third to the left of F. F ఉన్నాడు కదా, F ఇక్కడ లేదు కాబట్టి థర్డ్ టు ది లెఫ్ట్ అన్నప్పుడు ఇది నార్త్ ఫేస్ వేస్తుంది అనమాట. నార్త్ వేసినప్పుడు 1 2 3 అంటే L ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లేదు కాబట్టి నార్త్ ఫేస్ వేస్తే అంటే F అనేది సౌత్ ఫేస్ వేస్తుంది అనమాట. ఇక్కడ సౌత్ ఫేస్ వేస్తే 1 2 3 అంటే ఇక్కడ L వస్తుంది అనమాట. Two persons sit between L and I. Two persons sit between L and I. Both of them in same direction. Two persons ఉన్నారంట. L and I. L కి I. Both are same direction. L ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే ఇటు సైడ్ లేదు కాబట్టి నెక్స్ట్ అంటే ఇక్కడ I వస్తుంది. ఇక్కడ I వస్తుంది అనమాట. బోత్ ఆర్ సేమ్ డైరెక్షన్. మనకి ఏ డైరెక్షన్ తెలియదు కాబట్టి చూద్దాం. Number of persons sit to the right of F is equal to the number of persons sit left of C అనమాట. రైట్ ఆఫ్ F ఎంతమంది ఉన్నారు, లెఫ్ట్ ఆఫ్ C ఎంతమంది ఉన్నారు అనమాట. ఇక్కడ రైట్ F ఎంతమంది ఉన్నారు? 1 2 మెంబర్స్ ఉన్నారు అనమాట. ఇక్కడ 1 2 మెంబర్స్ ఉన్నారు. సేమ్ అలాగే ఇక్కడ 2 మెంబర్స్ అంటే C అనమాట. లెఫ్ట్ కదా, అందుకే ఇది నార్త్ ఫేస్ వస్తుంది. C అనేది సేమ్ ఇక్కడ కూడా అంతే. అంటే ఇది సౌత్ ఫేస్ వేస్తుంది. సి అనేది ఇక్కడ రైట్లో F 2 మెంబర్స్ ఉన్నారు, సికి రైట్లో కూడా 2 మెంబర్స్ ఉంటారు. జెడ్ ఈజ్ వన్ ఆఫ్ ద నైబర్స్ ఆఫ్ సి. జెడ్ ఈజ్ వన్ ఆఫ్ ద నైబర్ ఆఫ్ సి అనమాట. జెడ్ ఈజ్ వన్ ఆఫ్ ద నైబర్ ఆఫ్ సి అంటే మనకు జెడ్ ఇక్కడ వస్తుంది, జెడ్ వస్తుంది, ఇక్కడ జెడ్ వస్తుంది మనకు. బోత్ ఆఫ్ దెమ్ ఆపోజిట్ డైరెక్షన్స్ టు ఈచ్ అదర్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్. సి అనేది నార్త్ ఫేస్ వేస్తుంది కాబట్టి జెడ్ అనేది సౌత్ ఫేస్ వేస్తుంది. ఇక్కడ సి అనేది సౌత్ ఫేస్ వేస్తుంది కాబట్టి జెడ్ అనేది నార్త్ ఫేస్ వేస్తుంది. హెచ్ అండ్ ఈ సిట్స్ ఫోర్త్ టు ది రైట్ ఆఫ్ ఈచ్ అదర్. హెచ్ అండ్ ఈ సిట్స్ ఫోర్త్ టు ది రైట్ ఈచ్ అదర్. నెక్స్ట్ ఎం ఈజ్ ద ఓన్లీ నైబర్ ఆఫ్ హెచ్. ఎం ఈజ్ ద ఓన్లీ నైబర్ ఆఫ్ హెచ్ అన్నప్పుడు ఇక్కడ ఎం వస్తుంది, ఇక్కడ హెచ్ వస్తుంది అనమాట. హెచ్కి మాత్రం ఓన్లీ నైబర్ వచ్చేసి ఎమ్. సేమ్ అట్లనే ఇక్కడ ఎం వస్తుంది, ఇక్కడ హెచ్ వస్తుంది అనమాట. ఏమైనా మనకు హెచ్ అండ్ ఈ సిట్స్ ఫోర్త్ రైట్ ఆఫ్ ఈచ్ అదర్. ఇప్పుడు హెచ్కి ఫోర్త్ రైట్లో మనకి ఎవరున్నారు? ఈ వస్తాడు. 1 2 3 4 అంటే ఇక్కడ ఈ వస్తాడు అనమాట. అప్పుడు ఇద్దరు ఫేసింగ్, ఇద్దరు 6 4th రైట్ ఆఫ్ ఈచ్ అదర్ కదా, అందుకు ఈ అనేవాడు సౌత్ ఫేస్ వేస్తాడు అనమాట. ఈ డయాగ్రామ్లో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ సౌత్ ఫేస్ వేస్తే హెచ్ 1 2 3, ఇక్కడ ఈ వస్తాడు, ఇది నార్త్ ఫేస్ వేస్తాడు. ఇక్కడ రిమైనింగ్ పర్సన్ ఉన్నారు డబ్ల్యూ అనేవాడు ఇక్కడ వస్తాడు అనమాట. సేమ్ దీంట్లో డబ్ల్యూ ఇక్కడ వస్తాడు. ఇక్కడ ఏమన్నాడు? నాట్ మోర్ దాన్ 2 persons సిట్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్ అన్నాడు. కాబట్టి మోర్ దాన్ 2 persons, ఇది సౌత్ ఫేస్ అయినా అనుకో మోర్ దాన్ 2 అవుతుంది కాబట్టి డబ్ల్యూ అనేది నార్త్ ఫేస్ వేస్తుంది అనమాట. ఇది కూడా అంతే. ఎల్ అనేది సౌత్ ఫేస్ వేస్తుంది అనుకో, ఇది కూడా మోర్ దాన్ 2 అవుతుంది కాబట్టి ఎల్ అనేది నార్త్ ఫేస్ వేస్తుంది. ఇప్పుడు మనకు ఇక్కడ ఏమన్నాడు? నార్త్ డైరెక్షన్స్ ఆర్ 3 more than ది సౌత్ డైరెక్షన్స్. ఇప్పుడు సౌత్ మనకి ఎంతమంది ఉన్నారు? 1 2 3 అంటే 3 మెంబర్స్ సౌత్ ఫేస్ వేస్తున్నారు. 3 మెంబర్స్ సౌత్ ఫేస్ వేస్తే
మనకి నార్త్ ఫేస్ వాళ్ళు సౌత్ కంటే 3 మెంబర్స్ ఎక్కువ ఉండాలి, అంటే 6 మెంబర్స్ నార్త్ ఫేస్ చేయాలి. మనకు 6 మెంబర్స్ నార్త్ ఫేస్ చేయాలి కాబట్టి మిగిలినవన్నీ నార్త్ ఫేస్ వేస్తాయి అన్నమాట. ఇక్కడ ఈ డయాగ్రామ్ చూద్దాం. మనకు ఇక్కడ సౌత్ ఫేసెస్ ఏం చేస్తున్నాయి. ఓకే, ఇక్కడ ఈ అండ్ డబ్ల్యూ రెండు నార్త్ ఫేస్ చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ సౌత్ ఫేస్ వస్తుంది, ఇక్కడ కూడా సౌత్ ఫేస్ వస్తుంది. ఇప్పుడు మనకు సౌత్ ఎక్కువ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయన్నమాట. అంటే ఇది రాంగ్ అవుతుంది డయాగ్రామ్, ఇది కరెక్ట్ అవుతుంది. అంటే హూ అమంగ్ ద ఫాలోయింగ్ సీట్స్ ఇమిడియట్ రైట్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూకి ఇమిడియట్ రైట్లో ఉన్నారు. డబ్ల్యూ ఇక్కడ ఉంది. డబ్ల్యూకి ఇమిడియట్ రైట్ ఉంది. డబ్ల్యూ నార్త్ ఫేస్ వస్తుంది కాబట్టి ఇమిడియట్ రైట్ ఈ అవుతుంది అనమాట. అంటే ఆప్షన్ 4. హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ ఎం అండ్ జెడ్. ఎం ఇక్కడ ఉంది, జెడ్ ఇక్కడ ఉంది. ఎంతమంది మధ్యలో 1 2 3 4 5 మెంబర్స్ ఉన్నాయి కాబట్టి మోర్ దాన్ 3. 4 ఆఫ్ ద ఫాలోయింగ్ 5 ఆర్ సర్టెన్ వే ఇన్ ఫార్మ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ బిలాంగ్స్ టు దట్ గ్రూప్ అనమాట. ఇప్పుడు హెచ్ అనేది ఎక్కడ ఉంది, హెచ్ ఇక్కడ ఉంది. హెచ్ నార్త్ ఫేస్ వేస్తుంది. ఎం అనేది ఇక్కడ ఉంది, ఎం కూడా నార్త్ ఫేస్ వేస్తుంది. నెక్స్ట్ సి అనేది ఎక్కడ ఉంది, సి అనేది సౌత్ ఫేస్ వేస్తుంది. నెక్స్ట్ జెడ్ అనేది నార్త్ ఫేస్ వేస్తుంది. ఐ అనేది నార్త్ ఫేస్ వేస్తుంది. మనకు డిఫరెంట్గా ఏది ఉంది, ఓన్లీ సి అనేది మాత్రమే సౌత్ ఫేస్. 3. హూ అమంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ థాట్ టు ది రైట్ ఆఫ్ హెచ్. హెచ్ ఎక్కడ ఉంది, మనకు హెచ్ ఇక్కడ ఉంది. హెచ్కి థర్డ్ రైట్ 1 2 3. హెచ్కి థర్డ్ రైట్ ఉన్నారు, డబ్ల్యూ ఉన్నాడు. ఆప్షన్ 1. ఆల్ ద పర్సన్స్ ఆర్ అరేంజ్డ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ద గివెన్ రో, దెన్ హౌ మెనీ పర్సన్స్ పొజిషన్ రిమైన్ అన్చేంజ్డ్. అన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఏవి మనకు చేంజ్ అవ్వలేదు అంటే ఇక్కడ ఎఫ్ అండ్ ఎల్ చేంజ్ అవ్వలేదు అనమాట. అంటే ఆప్షన్ ఓన్లీ 2 అనమాట. అందుకు ఆప్షన్ 5. నెక్స్ట్, ఫస్ట్ డిజిట్ ఈజ్ ఇంటర్చేంజ్డ్ విత్ థర్డ్ డిజిట్. ఈచ్ ఆఫ్ ద నెంబర్ ఇన్ గివెన్ అబౌవ్ సిరీస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ విల్ బి ది హైయెస్ట్ నెంబర్ దస్ ఫార్మ్డ్. థర్డ్ డిజిట్ ఫస్ట్ నెంబర్తో ఇంటర్చేంజ్ చేస్తే ఏ నెంబర్ మనకు హైయెస్ట్ వస్తుంది అంటున్నారు. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ ప్రతిదీ మార్చిన అవసరం లేదు. ఇక్కడ మనకు ఈ థర్డ్ డిజిట్ ఉంది కదా, ఈ థర్డ్ డిజిట్లో ఏది మనకు హైయెస్ట్ ఉంటే అదే నెంబర్ మనకు హైయెస్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకు థర్డ్ డిజిట్లో ఏది హైయెస్ట్ ఉంది, మనకు 9 ఉందన్నమాట. ఈ 9 ఉంది కదా, ఇది మనకు హైయెస్ట్ నెంబర్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం ఇంటర్చేంజ్ చేస్తున్నాం కాబట్టి. అందుకు 439 ఆన్సర్ అవుతుంది అనమాట. వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ డిజిట్, ద నెంబర్ విచ్ ఈజ్ ఫ్రమ్ ద సెకండ్ ఫ్రమ్ ది రైట్ ఎండ్ ఆఫ్ ద రో. రైట్ ఎండ్ నుంచి సెకండ్ నెంబర్ మనకు ఫస్ట్ సెకండ్, రైట్ ఎండ్ నుంచి సెకండ్ నెంబర్ అంటే 439. 439లో ఫస్ట్ డిజిట్ అండ్ సెకండ్ డిజిట్ యొక్క సమ్ అంట. ఫస్ట్ డిజిట్ ఎంత 4, సెకండ్ డిజిట్ ఎంత 3, 4 + 3 ఎంత 7. అందుకు ఆప్షన్ 2. విత్ ద ఫస్ట్ డిజిట్ ఆఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ రిమూవ్డ్. ఫస్ట్ డిజిట్ ప్రతిదీ రిమూవ్ చేద్దామంట. ఇది లేదు, రిమూవ్. దీంట్లోనే ఇది రిమూవ్ అనమాట. ఇక్కడ రిమూవ్, ఇక్కడ రిమూవ్ చేస్తే which of the following will be the smallest number thus found. స్మాలెస్ట్ నెంబర్ ఇది మనకు ఇక్కడ 57, ఇక్కడ 65, ఇక్కడ 72, ఇక్కడ 39, ఇక్కడ 43. మన స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది 439 అవుతుంది అన్నమాట. స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది 439 అవుతుంది అన్నమాట. వాట్ విల్ బి ద డిఫరెన్స్ ఆఫ్ ద నెంబర్ విచ్ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్. సెకండ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్ మనకి ఏమవుతుంది 365. సెకండ్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ మనకి 365 అవుతుంది. అండ్ ద నెంబర్ విచ్ ఈజ్ థర్డ్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. థర్డ్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ అవుతుంది ఫస్ట్, సెకండ్, థర్డ్ అవుతుంది 872. 872కు డిఫరెన్స్ ఎంత ఉంటుంది మనకు 365కి 507 అవుతుంది. ఆప్షన్ 1. నెక్స్ట్ కంక్లూజన్. హెచ్ గ్రేటర్ దాన్ ఎస్. హెచ్ గ్రేటర్ దాన్ ఎస్ చూసుకుంటే మనకి హెచ్ ఇక్కడ ఉంది. హెచ్కి మనకి ఎస్కి ఏమన్నారు కామన్గా డబ్ల్యూ ఉందన్నమాట. రాసుకుంటే హెచ్ గ్రేటర్ దాన్ డబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్. మనకి ఏమవుతుంది, ఇది గ్రేటర్ దాన్ ఉంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. అంటే హెచ్ గ్రేటర్ దాన్ ఎస్ అనేది రైట్ అవుతుంది అనమాట. అంటే ఇది రైట్ అవుతుంది.
క్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి. సెకండ్ వన్, క్యూ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది అనమాట. లెస్ దాన్ ఉంది ఇక్కడ, ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. రాంగ్ అవుతుంది అనమాట, ఇది రాంగ్. నెక్స్ట్ ఆప్టికల్స్ పేజ్ కనుక్కోమంటున్నాను. ఇట్లా బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్, బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ పేజ్ కనుక్కుంటే ఆప్టికల్. ఆప్టికల్స్ ఓ తర్వాత ఏమొస్తుంది మనకి, పి వస్తుంది. క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి లేదు. ఇంకా పి మనకు ఓ తర్వాత వచ్చింది కాబట్టి తీసుకోవద్దు. నెక్స్ట్ టీ తీసుకున్నాము. టీ తర్వాత యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై. ఐదు తర్వాత జేకేఎల్, ఐదు తర్వాత జేకేఎల్ వస్తుంది కాబట్టి ఇదొకటి. సి తర్వాత డిఈఎఫ్, ఏబిసి, ఎల్ఎం. నెక్స్ట్ బ్యాక్వర్డ్ STUVWXYZ, ఎల్, MNOPQR లేదు. ABCDEF, IJKL, TU లేదు. ఓన్లీ 2 మాత్రం వస్తాయి అన్నమాట. కంక్లూజన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.